వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు తొందరగా వివాహం కుదరాలంటే ఒక 6 ముఖ్యమైనటువంటి సూత్రాలు, అలాగే జాగ్రత్తలు అనుకోండి, సూత్రాలు అనుకోండి, పరిహారాలు అనుకోండి, ఇవి పాటించడం వల్ల మరి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు మరి ఒక జంట ఏర్పడి తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ముందుగా మేషరాశి వారికి వివాహ విషయంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు లేదా వచ్చిన సంబంధాలు ఏ విధంగా మనకి కుదరడం లేదు అన్న విషయాన్ని పరిశీలిద్దాం మనం ఈ వీడియోలో. మేషరాశి అన్నది కుజుడు ఆధిపత్యంలో ఉంటుంది. అలాగే అందులో ఉన్నటువంటి నక్షత్రాలు సరే అశ్విని, భరణి, కృత్తిక. అంటే ఇవి అశ్విని నక్షత్రం అన్నది అశ్విని దేవతలకు సంబంధించింది. భరణి యమధర్మరాజుకు సంబంధించింది. కృత్తిక అగ్నిదేవుడికి సంబంధించింది. అంటే ఇంచుమించుగా వీళ్ళకి వివాహం కంపల్సరిగా జరుగుతుంది. అయితే వీళ్ళ జీవితంలో చాలా వరకు వీళ్ళకి ఒక యాంబిషన్ ఉంటుందన్నమాట. ఇటువంటి భార్య లేదా ఇటువంటి భర్త రావాలనే ఒక కోరిక కలిగి ఉంటారు. మరి సాధారణంగా వీళ్ళకి ఎవరికి ఎంతమంది కోరికలున్నా, ఎవరికి ఎటువంటి భార్య రావాలో అన్నది ఆల్రెడీ జాతక చక్రంలో లిఖించబడి ఉంటుంది. ఒక విధంగా ఆల్రెడీ మీకు వివాహం అదే స్వర్గంలో జరిగి ఇక్కడ పంపుతారన్నట్టు కేవలం మీ యొక్క జోడి ఎతకడం వరకే తప్ప ఆల్రెడీ ఎటువంటి భార్య వస్తుందో అది ఆల్రెడీ నిర్ణయం అయి ఉంటుంది. అయితే మరి మేషరాశి వారికి సప్తమ భావం బట్టి మనకి భార్య ఉంటుంది. అలాగే కుటుంబం 2వ స్థానం బట్టి కూడా మీరు భార్యాభర్తల యొక్క అన్యోన్యత ఏ విధంగా ఉంటుంది కూడా 2వ స్థానంలో ఉంటుంది. ఈ 2 స్థానాలు 99% ఏ గ్రహం లేకుండా ఖాళీగా ఉంటే జాతకుడు చాయిస్ని బట్టి వాడు అనుకూలం బట్టి మరి సప్తమం శుక్రగ్రహం కాబట్టి వీరు కోరుకున్న విధంగా ఒక అందమైనటువంటి అనుకూలమైనటువంటి భార్య, మంచి సౌందర్యవత అనుకోవచ్చు, బాగా నీట్గా చూడడానికి గుడ్ లుకింగ్గా ఉండే భార్య వచ్చే అవకాశం ఉంది. అందులో ఏదన్నా గ్రహం ఉంటే, ఏదన్నా ఒక శని లాంటి ఒక గ్రహం ఉంటే, శని ఆలస్య వివాహానికి కారకుడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి 28, 32, 33 సంవత్సరాల దాకా కూడా వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. సప్తమంలో శని ఉండడం వల్ల మేషరాశి వారికి వయసులో తేడా ఉన్నటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అబ్బాయికి 26 సంవత్సరాలు అనుకుంటే 16 సంవత్సరాల అమ్మాయి రావచ్చు, లేదా అబ్బాయికి 26 అయితే అమ్మాయికి ఒక 2 సంవత్సరాలు ఎక్కువ కూడా ఉండవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఏదో ఒక లోపం కలిగి ఉంటుంది, అనారోగ్య సమస్య, లేదంటే కొద్దిగా బలహీనంగా కనబడటమో, కొద్దిగా బెండై నడవడమో, చూడటానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే భార్య రావడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా వీళ్ళకి సప్తమ స్థానంలో శనిగ్రహం ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళు కేవలం వాళ్ళ ఊహలకు కాకుండా ఈ విధమైనటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని చూసినప్పుడు 100% మీకు తొందరగా వివాహం కుదురుతుంది. అయితే మీకు సప్తమ స్థానంలో సాటర్న్ ఉన్నప్పుడు ఇటువంటి భార్య వచ్చినప్పుడు వాళ్ళ అన్యోన్యం కూడా చాలా బ్రహ్మాండం ఉంటుంది. అంటే చూసిన వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే, సో ఏంటి అంతమైన అబ్బాయికి ఇటువంటి అమ్మాయి వచ్చింది అనుకుంటారు.
కానీ ఆ అబ్బాయికి ఈ అమ్మాయి అటాచ్మెంట్, అంటే అది భగవంతుడు ఆల్రెడీ మీకు నిర్ణయించి పంపాడనమాట. అందుకని సప్తమంలో ఉన్నటువంటి గ్రహ క్వాలిటీస్ ఉన్నటువంటి అబ్బాయి అమ్మాయిని చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. సో అలాగే మరి అమ్మాయి జాతకంలో సప్తమంలో సాటర్న్ ఉంటే అబ్బాయికి ఈ విధంగా కొద్దిగా బలహీనంగా ఉండడం, ఏదో దీర్ఘకాలిక వ్యాధి ఉండడం, చూడడానికి చాలా బలహీనంగా మరి దేహం చిక్కిపోయినట్టు కనపడడం, ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈ విధంగా వయసు ఎక్కువ ఉండొచ్చు, బాల్ హెడ్ ఉండొచ్చు, కొద్దిగా నడకలో కుంటిదనం కనపడచ్చు అన్నమాట. అలాగే సప్తమంలో కుజుడు ఉన్నాడు అనుకుందాం, అది ఖచ్చితంగా మీకు మంచి యవ్వనవతి, స్ట్రాంగ్గా ఉన్నటువంటి, అన్ని విధాల ఫిట్గా ఉన్నటువంటి భార్య యాజిటీజ్ వయసులో, అంటే ఎప్పుడు మనకి సాధారణంగా ప్రస్తుతం భారతదేశంలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో 26 అన్నది అటు ఇటు జరుగుతుంటాయి కాబట్టి అదే వయసులో 26 సంవత్సరంలో ఖచ్చితంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే సప్తమంలో కుజుడు ఉన్నాడు కదా, కుజదోషం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేషరాశి వారికి కుజదోషం అన్నది వర్తించదు. సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు మంచి యవ్వనవతి అయినటువంటి భార్య వస్తుంది. అయితే చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ కలిగి ఉంటుంది అన్నమాట. ప్రతిదానికి కూడా కరాఖండిగా ఖండిస్తూ ఉంటుంది. అండ్ మంచి భర్తని క్రమశిక్షణలో పెట్టే విధంగా, కంట్రోల్లో పెట్టే విధంగా ఉంటుంది. సో అందువలన ఏంటంటే కొద్దిగా దానికి ఉపయోగితే ఖచ్చితంగా మేషరాశి వారికి మరి ఇటువంటి భార్య వచ్చే అవకాశం ఉంటుంది. మరి సాధారణంగా ఈ మేషరాశి వారికి పంచమ స్థానం సింహరాశి అవ్వటం వల్ల వీళ్ళకి ఎక్కువ శాతం అన్నది ప్రేమ వ్యవహారం అన్నది సక్సెస్ అవ్వదు. వీళ్ళు ప్రేమించడం బాగా హై క్వాలిటీ ఉన్నటువంటి పెద్ద కుటుంబంలో అమ్మాయిని ప్రేమించడం జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు అటువైపు వాళ్ళు వివాహానికి ఒప్పుకోకపోవడం వల్ల ఖచ్చితంగా మేషరాశి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమ వివాహం జరగదు, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ప్రేమని కొంత సందర్భాల్లో తిరస్కరించడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన మరి మేషరాశి వారికి తొందరగా వివాహం జరగాలంటే సప్తమ భావంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం క్వాలిటీస్ ఉన్నటువంటి అమ్మాయి లేదా అబ్బాయిని ఎత్తుక్కోవాలి. గ్రహం లేదు, ఏ గ్రహం బలంగా చూస్తుంది అటువంటి అబ్బాయి లేదా అమ్మాయిని ఎన్నుకోవాలి. ఈ విధంగా మరి ఈ మేషరాశి వారు అయితే ఏంటంటే వీళ్ళకి మరి సప్తమ లాభస్థానం మరి వీళ్ళకి బాధక స్థానం అవటం వల్ల వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేషరాశి వారు మరి అనురాధ, అలాగే పుష్యమి, ఉత్తరాభాద్ర, అంటే శని నక్షత్రాలు అంటారు వీటి. అంటే శని నక్షత్రాలు కాదు, శని దశతో ప్రారంభమైనటువంటి ఈ 3 నక్షత్రాల అమ్మాయిలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఈ మేషరాశి వారికి వివాహం కుదరదు, చేసుకున్నా కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అలాగే మేషరాశి వారు కన్యారాశిలో జన్మించినటువంటి అమ్మాయిల్ని లేదా అబ్బాయిల్ని చూసుకుంటే కన్యారాశి అంటే మనకి ఉత్తర 1, 2, 3, 4 పాదాలు, హస్త పూర్తిగా, చిత్త 1, 2 పాదాలు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేషరాశి వారు కన్యారాశి వారు అమ్మాయిని చేసుకోకూడదు. ఈ 2 జాగ్రత్తలు తీసుకొని మరి సాధారణంగా సప్తమ భావంలో ఉన్నటువంటి గ్రహం యొక్క అమ్మాయిని లేదంటే అబ్బాయిని ఎత్తుక్కుంటే ఖచ్చితంగా మీకు ఇన్ టైంలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలే శుక్రగ్రహం కారణమవుతుంటుంది, అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు. ఎవరి జన్మజాతకంలోనైనా లగ్నాలు రాశులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటాయి. ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్నా, రవితో కంబస్ట్ అయి ఉన్నా, శుక్రుడు నీచపడి ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే శని చంద్రుడు కలిసి ఉన్నా, చంద్రుడిపై శని దృష్టి ఉన్నా వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. మరి వివాహ పీఠిక మీద రాశి చక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యం అవుతుంది అనుకుంటే కుజుడే వివాహం చేయవలసి ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు, ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతుంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆలయంలో
ఒక 8 మంగళవారాలు మరి ఆంజనేయ స్వామికి తమలపాకులు సింధూరంతో అభిషేకం పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక 18 కానీ 41 కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం, దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది. ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే మరి అందరికీ అవకాశం లేకపోవచ్చు, మరి కోతులకి ఎన్ని కోతులైనా పర్లేదు, మరి మీకు ఎంత వీలు కలిగితే అన్ని కోతులు తినే ఆహారం, ముఖ్యంగా అరటిపళ్ళు, మిగతా పళ్ళన్నా కోతులకి లంసంగా ఏదో 1 2 కాకుండా ఒక అరటిగెల కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యమయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒకేసారి కాకుండా 2-3 సార్లు వేయచ్చు. ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ చేపలకి ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. అదే రాహు కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది, వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది. చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం, ఏదో ఒక రోమన్ పెడుతుంటారు అన్నమాట. అమ్మాయి ఇలాగా, అబ్బాయి ఇలాగా, ఆ కుటుంబం ఇలాగా, అందులో ఇలా జరిగింది అలా జరిగిందని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు. అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక 8 శుక్రవారాలు కుంకుమార్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల, ప్రతిరోజు దుర్గా అష్టాత్తర పారాయణ వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దోషం నరఘోష తగ్గి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యమైనప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. అయితే కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది అవ్వచ్చు, అయినప్పటికి కూడా రత్నధారణ, ఎవరైతే దోషం కుజుని వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే సాధారణంగా పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి. త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం, 3 త్రికోణాకారంలో ఉన్నటువంటి పగడం, అది పర్టికులర్గా రాగిలో తయారు చేయించి, మరి స్త్రీలైతే ఎడమ చేయి ఉంగరం వేలికి, మగవాళ్ళైతే కుడి చేయి ఉంగరం వేలికి, అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల, అంటే మళ్ళీ ఈ నక్షత్రం పడదు, ఆ లగ్నానికి పడదు, ఈ రాశికి పడదు, ఇలాంటి కథలు ఏమి పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మరి ఆ ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది. ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది కనక పుష్య రాగం. అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు. అందుకే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు. కాబట్టి మరి ఇదేంటంటే పెద్దగా ఇబ్బందికరమైంది, ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించదు. కాబట్టి కనక పుష్య రాగము, ఈ కనక పుష్య రాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా 3 క్యారెట్ల ఉంగరం, అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేదా వెండిలో తయారు చేయించుకొని గురువారం రోజు గురు హోరలో, అంటే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో, ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆలయం సంబంధించిన దాంట్లో పూజ చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి మీ పెళ్లి కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో, ముఖ్యంగా మదర్ చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడి చేయి చూపుడు వేలికి అబ్బాయిలు, ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం. అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేసినటువంటి మైసూర్ పాక్ అవ్వచ్చు, బూందీ లడ్డు అవ్వచ్చు, అది మీరు కనీసం ఒక 5కి పంచిపెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది.
ఇంకా స్త్రీలకు ఏంటంటే ఒక అద్భుతమైన రెమెడీ ఉన్నది. ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ అమ్మాయి గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా అంటే దాన్ని రుబ్బడం ఏదో జరుగుతుంది, దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట. సొంతంగా అమ్మాయే తయారు చేయాలి, అంటే మిక్సీలు గట్ట వేయకుండా మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి, అటువంటి చుట్టుపక్కల వాళ్ళైనా పర్లేదు, మేనత్తలు ఉంటే ఓకే, వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో అలంకరింప చేసి వాళ్ళకి సత్కరించాలంటే వాళ్ళకి ఏదో రవికులు గుడ్డ చీర జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి, ఇంకా కూడా ఉంది మరి పాదాలకి పసుపది రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం ఒక ముగ్గురు అయితే చాలు వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండేవారు. రాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది. కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి. కాబట్టి ఇదేనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది. నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.